స్కిల్ సెన్సెస్ లో ఏం చేస్తుంది ఈ క్యాస్ట్ సెన్సెస్ ఉంటే గానీ. అందరికీ నమస్కారం. జై భీమ్, జై జ్యోతిబా పూలే. ఈరోజు విశాఖ నగరంలోకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీకు తెలుసు, ఎలక్షన్లో మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల దాటుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ఇక్కడే కమిషనర్గా చేశాను ఇదే నగరానికి. ఈ నగరానికి కమిషనర్గా చేసినాక నాకు ఎప్పుడొచ్చినా సరే, నేను ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు వేరే ప్రాంతాల్లో ఎక్కడా లేనంతగా నేను ఎప్పుడు కూడా ఆ పని చేయటంతో చాలా సంతోషంగా సేవలు అందించాను. ఇక్కడ ప్రజలు కూడా శాంతి కాముకులు, చాలా మంచివాళ్ళు. ఈ వేరే ప్రాంతాల్లో పనిచేశాను అనుకోండి, అక్కడ ఎలా పనిచేశానంటే గట్టిగా పనిచేశానని చెప్తా, ఇంకో చోట అయితే జాగ్రత్తగా పనిచేశానని చెప్తా. విశాఖ నగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఆనందంగా పనిచేశానని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత మంచివాళ్ళు. ఇదే మంచితనం రాష్ట్ర స్థాయిలో అందరూ వాడుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని. అది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి అవి సరిగ్గా తెలిసినప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ అంతా కూడా మీరు చూడండి, అర్ధరాత్రే ఒక క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారు. అనకాపల్లికి సీఎం రమేష్, ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తారు. అది ఎక్కడ చిత్రమో చూడండి. కడప నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో ఒక పార్లమెంట్ సెగ్మెంట్కి ఎంపీ క్యాండిడేట్గా సీఎం రమేష్ అనే ఆయన వస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వెలమ కానీ, కొప్పుల వెలమ కానీ, లేకపోతే కళింగ కానీ, లేకపోతే తూర్పు కాపు వర్గానికి చెందిన వాళ్ళని ఎవరినైనా సరే కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా నాకు చెప్పండి. అంటే ఏంటి అర్థం? ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా పరాయి పాలనలో ఉండాలంటే సెటిలర్స్ ప్రాంతం అయిపోయింది. తెలంగాణలో ఎట్లయితే సెటిలర్స్ మీద ఉద్యమం వచ్చిందో, ఈ ఉత్తరాంధ్రలో కూడా ఈ వలస రాజకీయ నాయకుల మీద కనుక మీరు ఉద్యమం చేపట్టకపోతే ఎప్పుడు కూడా మనం మంచివాళ్ళం, ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్ళు, శాంతి కాముకులు, ఏం పర్వాలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కాకపోయినా సరే వీళ్ళు గౌరవిస్తారు అనే దృష్టితో ఈ ప్రజలు మనం ఉండటం అనేది మంచిది కాదు. బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము చేసేది ఏంటంటే, ఈ వలస రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ఇక్కడ లేకుండా చేసే విధంగా ప్రయత్నిస్తాం. ప్రజలు కాదు ఇక్కడ మాకు కావాల్సింది, రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకులు ఉండకూడదు. ఇక్కడ మా దగ్గరే మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ గారు కంటెస్ట్ చేశారు. ఆయన మంగళి కులానికి చెందిన ఆయన, కానీ ఆయన ఎవరి మీద పోటీ పడాల్సి వచ్చింది? ఒక ఎంవిఎస్ మూర్తి అని ఇక్కడికి లేని కులం, దానికి సంబంధించిన ఆయన మనవడు భరత్ మీద పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అంటే ఏంటండి, ఇక్కడ ఎవరైనా సరే వైజాగ్లో మీరు ఎంపీ అభ్యర్థులను చూస్తే ఎప్పుడు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు మీరు చూసుకుంటే కనుక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడ ఆయన కాదు, సుబ్బరామిరెడ్డి ఇక్కడ ఆయన కాదు, పురంధరేశ్వరి ఇక్కడ ఆయన కాదు, ఇట్లా ఎవరిని చూసినా సరే ఇక్కడి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపీ అభ్యర్థులుగా ఉండరు. ఇక్కడ పేరు మోసినటువంటి బీసీ నాయకుడు ఉన్నాడు, ఆయన ప్రస్తుతానికి మన మధ్య లేరు, కానీ ఆయన పేరు అడారి తులసీరావు. ఎంత గొప్ప నాయకుడు, ఎంత పెద్ద నాయకుడు. ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఒక డైరీ మాత్రమే నడుపుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అంతా ఇక్కడ లోకల్ టాలెంట్ని, నాయకత్వాన్ని అప్పగించే పరిస్థితుల్లో లేదు. అందువలన ఈ రెండు పార్టీలు కూడా, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ, రెండు పార్టీలు కూడా లోకల్ నాయకుల్ని ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా బయట నుంచి నాయకుల్ని దిగుమతి తీసుకొచ్చి చేశారు. మీరు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో కూడా చూడండి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన సుబ్బారెడ్డి కూడా అంతే. ఈ మధ్య నేను ఎలక్షన్లప్పుడు మా కార్యకర్తలతో, మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే డబ్బులు ఎవరు పంచుతున్నారా అంటే నేను ఎక్కడో తెక్కల్లో విన్నా.
అక్కడ రాయల వెంకటరెడ్డి అని ఆయన డబ్బులు పంచుతాడట. ఆయన ఈ ఊరు ఆయన కాదు. అంటే ఏంటంటే ఓటుకి 1000 రూపాయలు 2000 3000 పంచినా సరే ఈ పంచిన డబ్బు బయట నుంచి ఆ పంచే రెడ్లే పంచాలి, లేకపోతే కమ్మ రాజులకు సంబంధించిన వాళ్ళే పంచాలి. అంటే అటు కమ్మ రాజులు కానీ ఇటు రెడ్డి రాజుల పాలనలో ఈ ఉత్తరాంధ్ర మగ్గిపోతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్దండులైన నాయకులు ఉన్నారు ఉత్తరాంధ్రకి. మనం రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పేర్లు పెద్ద పెద్ద పేర్లే. ఒక ఆయన బొత్స సత్యనారాయణ, ఇంకో ఆయన ధర్మాన ప్రసాదరావు. వాళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్ కాగలిగినటువంటి స్థాయి ఉన్న నాయకులు, ఉన్నత నాయకులు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర స్థాయిలో రెడ్డి రాజులకి తాకట్టు పెట్టారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారు కానీ భార్య ఎంపీ అవ్వాలన్నా, లేకపోతే చుట్టాలందరూ మేనల్లుళ్ళందరూ వాళ్ళు ఎంపీలు అవ్వాలన్నా, ఒకే కుటుంబం నుంచి 4-5 ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి కూడా బొత్స కుటుంబం నుంచి ఉంది. అట్లానే ధర్మాన ప్రసాద్. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు రాష్ట్ర స్థాయిలో నాయకులకు అడుగులకు మడుగులెత్తి ఈ ఉత్తరాంధ్ర యొక్క భవిష్యత్తు మొత్తాన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న బీసీలు ఎవరైతే ఉన్నారో కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఎస్సీల నుంచి రెల్లి కులం, ఇట్లా ఎంతమందో ఎరుకల, యానాది ఈ కులస్తులు ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో ఒక మంగలి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీకు తెలుసో లేదో, ఆయన పేరే స్టాలిన్. సో అక్కడ పెరియార్ వాదం బలపడిపోయి మరి చిన్న చిన్న కులాలన్నీ కూడా ఒక్క రాజ్యాధికారం వాళ్ళకి సిద్ధించి మంత్రులుగా ఉన్నారు. కుమ్మరి కులం నుంచి కూడా మంత్రులుగా ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం దేశంలోనే. అది రాష్ట్రం కాదు, అది ఒక దేశం. ఉత్తరప్రదేశం కన్నా ఉత్తర దేశం అది. అటువంటి రాష్ట్రంలో మాయావతి గారు 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు. మీరు అది కూడా గమనించండి. 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసి అత్యద్భుతమైనటువంటి పాలన ఇచ్చారు. ఈ రెడ్డి రాజులు, కమ్మ రాజులు దోచుకున్నట్టు దోచుకోలే. ఆమె చక్కని పాలన ఇచ్చారు. శాంతి భద్రతల్ని చాలా గొప్పగా ఆమె మేలు చేశారు. నేను ఈ మధ్య ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళా, నేను చూశాను, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యా. మళ్ళీ మాయావతి గారు చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుందని త్రిపాఠి అనే బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అంటున్నాడు. అంటే చూడండి ఆమె పాలనని వాళ్ళు ఎలా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆమె కాలంలో ఆమె క్యాబినెట్లో కుమ్మర్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మంగళ్ళు అయ్యారు, చాకళ్ళు అయ్యారు, వివిధ కులాల వాళ్ళు. ఈవెన్ సఫాయి పని చేసుకునే, శుద్ధి పని చేసేటువంటి కార్మికులు కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీది, మాయావతి గారిది, అలానే కాన్షీరామ్ గారిది. అంబేద్కర్ స్ఫూర్తితో కాన్షీరామ్ గారి నాయకత్వంలో 4 దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే ఈ పార్టీ నన్ను ఆకర్షించింది. ఈ పార్టీ సిద్ధాంతాలను చదువుకుంటే ఈ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఏ పార్టీ అయినా ఏ పద్ధతితో వ్యవహరిస్తారో మనకు అర్థం కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలని, అంబేద్కర్ సిద్ధాంతాలని, కాన్షీరామ్ మార్గాన్ని మనం స్టడీ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ దోపిడీ కులాలు, ఈ కులాలు ఏవైతే రాజ్యం వెళ్తున్నాయో అన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. మసిపూసి మారేడుకాయ చేయాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ టీడీపీ మేనిఫెస్టో ఒకసారి చూద్దాం. టీడీపీ మేనిఫెస్టో నాకు కాపీలు ఇవ్వండి. టీడీపీ మేనిఫెస్టో మీరు చూడండి. అందులో బీసీలకి ఏమని హామీలు ఇచ్చారో టీడీపీ మేనిఫెస్టో చూస్తే ఒక్క కాపీ ఇవ్వండి. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, నేతి బీరకాయలాగా. ఇందులో ఏమంటున్నారు? స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లని అంటున్నారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామంటున్నారు. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలు, అంటే ఎవరండి ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలు? తక్కువ జనాభా ఉన్నది ఎవరు? వీళ్ళ లెక్క ప్రకారం నాగవంశం కులస్తులు, దేవాంగుల కులస్తులు, చాకలి కులస్తులు, మంగలి కులస్తులు, కాపు కులస్తులు, వీళ్ళే కదా వీళ్ళ ఉద్దేశంలో చేయలేని వాళ్ళు. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం అని చెప్పి మేనిఫెస్టో చెప్తుంది. సో దీన్ని ఎలా వీళ్ళు అమలుపరుస్తారు? ఈ రోజున కులగణన చేయమంటే కులగణన చేయట్లా. ఏమంటున్నారు? క్యాస్ట్ స్కిల్ సెన్సస్ చేస్తారట.
నైపుణ్య లెక్కల ఏదో సర్వే చేస్తారట. స్కిల్ సెన్సెస్ చేస్తే ఏం తెలుస్తుంది? 20 లక్షల మంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఒక 20,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళు హాస్పిటల్స్ ఓపెన్ చేసి డాక్టర్లుగా వాళ్ళు చేయిస్తారా? ఉద్యోగాలు కల్పించగలరా? లేకపోతే ఇంజనీర్లకు ఇవ్వగలరా? ఎందుకు వచ్చింది ఆ స్కిల్ సెన్సెస్? నిజంగా స్కిల్ సెన్సెస్ స్కిల్ కోసం చేయట్లా. టు కిల్ caste census, they started skill census. Skill census have been initiated by government of Andhra Pradesh only to kill caste census. సో దీని వెనుక ఉన్న మర్మం మనం అర్థం చేసుకోవాలా. ఈ స్కిల్ సెన్సెస్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ ఉంటే కానీ జనాభాలో ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే కానీ రేపొద్దున వీళ్ళు ఏ రిజర్వేషన్లను ప్రతిపాదించినా ఇచ్చినా జీవోలు చేసినా అవి కోర్టుల్లో వీగిపోకూడదు అంటే సెన్సెస్ ఖచ్చితంగా అవసరం. ఇటు చూడండి, దేశంలో ఏ రకమైనటువంటి మాయ జరుగుతుందో. క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని అమిత్ షా గారు చెప్పారు, కానీ అతిగతి లేదు. క్యాస్ట్ సెన్సెస్ మేం చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఆయన. మరి వాళ్ళ పార్టీ ఎప్పటి నుంచో ఈ దేశాన్ని వెళ్తుంది. వాళ్ళ పార్టీ 1951లో బీసీ సెన్సెస్ చేయమని చెప్తే కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారి ద్వారా పెరియార్ చొరవతో ఆ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో తీసుకొచ్చారు బీసీలకు రిజర్వేషన్ల గురించి. దానికి సంబంధించి 1951 నుంచి ఈ గత 2-3 ప్రభుత్వాలు తప్పిస్తే మొత్తం కాంగ్రెస్సే ఏలింది, కానీ సెన్సెస్ చేయకుండా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అందువలన మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రిజర్వేషన్లు బీసీలకు సిద్ధించాల. కారణం ఏంటంటే వీళ్ళు సెన్సెస్ చేయకపోవటం, తాత్సారం చేయటం. మన చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ రెడ్డి, ఆయన రెడ్డి ఆధిపత్య మనస్తత్వంతో బీసీలకి ఏ రకమైనటువంటి సెన్సెస్కి ఆయన ఒప్పుకోలే. దామోదరం సంజీవయ్య గారు దళితుడైనందువలన ఆయన మనం బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇద్దామని చెప్పి ఆయన అనుకుని ఆయన ఏర్పాటు చేసిన ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో లిస్టు తయారు చేశారో ఆ లిస్టులను కూడా నీలం సంజీవ రెడ్డి గారు రద్దు చేశారు. ఎప్పుడు రద్దు చేశారంటే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చినప్పటికి కూడా దిగిపోయే ముందు ఫైల్ తెప్పించుకుని మరీ రద్దు చేసిన వ్యక్తి నీలం సంజీవ రెడ్డి. అంటే 1960s నుంచే మనకు అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకి ఈ రాష్ట్రంలో. ఆ తర్వాత ఎప్పటికో 2 దశాబ్దాలు ఒక ఆయన మన మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆయన శివశంకర్ గారు, ఆయన చాలా ఈ మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం కాబట్టి రిజర్వేషన్ కావాలని చెప్పి ఆయన ఉద్యమించటం ఫలితమే 1972లో బీసీలకు రిజర్వేషన్ దొరికింది. అంటే మనకు 1947లో స్వాతంత్రం వస్తే 1972 అంటే ఎంత? దాదాపుగా 25 సంవత్సరాలు పట్టింది. ఏమిటి? కేవలం రిజర్వేషన్లు ఇవ్వటానికి, స్కాలర్షిప్లు ఇవ్వటానికి. ఆ రోజున కనుక 72 జీవోలో కనుక స్కాలర్షిప్ రాకపోయి ఉంటే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివేవాడినే కాదు, నేను ఈ పాటికి ఇక్కడ మీ ముందు కూర్చుని మాట్లాడేవాడిని కాదు, నేను ఒక వ్యవసాయ కూలీగా మిగిలిపోయేవాడిని. అంటే ఈ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఏర్పడినటువంటి దాన్ని అమలుపరచడానికి, కేవలం రిజర్వేషన్లు అమలుపరచడానికి, విద్య తర్వాత స్కాలర్షిప్స్ ఇవ్వడానికి, వాటిల్లోనే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కోసమే 25 సంవత్సరాలు పట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎవరిస్తారు? ఇచ్చే లెక్కలు తేలితేనే ప్రభుత్వాల లెక్కలు తేలుతాయి. ఈ దృష్టితో బీసీ సంఘాలన్నీ బహుజన్ సమాజ్ పార్టీతో రండి, మీరు కదం కలపండి. ఈ ఉత్తరాంధ్రే దీనికి మంచి మార్పుకు నాంది కావాలని చెప్పి, ఉత్తరాంధ్రే ఆంధ్రప్రదేశ్లో బాగా దోపిడీకి గురైన ప్రాంతం. ఇక్కడ చూడండి, ఏ కొండ చూసినా పిండై ఉంది, ఏ కొండ చూసినా పిండైంది. అన్ని ప్రాంతాలు అన్ని భూములు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ నాకు ఎవరో చెప్పారు, ఈ ఎర్రమట్టి దెబ్బల దగ్గర మళ్ళీ దోపిడీ స్టార్ట్ అయిందని ఈ ప్రభుత్వ హయాంలో. అది ఎంత నిజమో నాకు తెలియదు కానీ, సో దోపిడీ చేసే ప్రభుత్వాలు ఇవి. ఈ దోపిడీల ప్రభుత్వాలను మనం దించాలా? వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలుస్తున్నారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ డబ్బంతా మనదే. అది గ్రహించే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏం చేశారంటే ఒక నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించారు. జగన్ ప్రభుత్వం స్వేచ్ఛని సమానత్వాన్ని హరించింది కాబట్టే దించారు. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం జగన్ బాటలో నడిస్తే, స్వేచ్ఛను హరిస్తే, ఇలా అవినీతికి పాల్పడితే, బీసీలకు కానీ ఇతర కులాలకు కానీ సమమైన న్యాయం అందించకపోతే ఖచ్చితంగా సమానత్వం
పొందని రాష్ట్రంగా మిగిలిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు 10,000 కోట్లు కాదు 20,000 కోట్లు పంచినా, ఓటుకి 5,000 ఇచ్చినా ఈ ప్రజలు ఉన్న చైతన్యం ముందు అది దిగతుడిపే ఖచ్చితంగా ఓడిపోవటం ఖాయం. మీరు నోట్లతో రాజకీయం చేయొద్దండి, మంచి మనసుతో రాజకీయం చేయండి. మీ వ్యక్తిగతమైనటువంటి ఆవేశాలకు మమ్మల్ని బలి చేయొద్దు. జగన, చంద్రబాబు మీరు వ్యక్తులు కాదు. ఈ ప్రజాస్వామ్యం చాలా గొప్పది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా గొప్పది కాబట్టి మనందరికీ అవకాశాలు ఇచ్చినాయి. నాబోటి వాడు ఈ రోజున ఇక్కడ కూర్చుని ఒక బహుజన్ సమాజ్ పార్టీలో చేరి మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. ఇది వ్యవస్థ గొప్పతనం, వ్యక్తుల గొప్పతనం కాదు. మీ 2 కుటుంబాల మధ్య పోటీ కాదు, వైరం కాదు. చంద్రబాబు కుటుంబం అటు జగన్ కుటుంబం మీ మధ్య కాదు ఇది, లేదా రెడ్డి నాయకుల మధ్య కాదు ఇది, ఈ రెడ్డి కులాల మధ్య జరిగే పోరాటం కాదు, ఇది ప్రజల పోరాటం. ప్రజలు ఇంకా దారిద్ర్యంలో ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఇంకా ఇల్లిటరసీ ఉంది, ఎన్నో ప్రజల సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ సమానత్వం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. అది విశాఖపట్నమే నాంది కావాలి, మన ఉత్తరాంధ్రే నాంది కావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలే స్వచ్ఛమైన ప్రజలు, ఖచ్చితంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. సో ఈ దృష్ట్యా నేను ఈ నగరంలో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేంటంటే మరి ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయే ముందుగా మరి గత ప్రభుత్వం ఏదైతే అప్రజాస్వామికంగా ఈ బహుజనులకి ఇబ్బంది పెట్టే ప్రయోజనాలని తీసివేసే పద్ధతుల్లో దాదాపు 28 పథకాలు తీసేసారని గట్టిగా చెప్పి ప్రచారించేటువంటి విషయం మనందరికీ తెలుసు. దానిలో ఒకటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో అంటే ఇప్పుడున్నటువంటి చైతన్య కానివ్వండి, లేదా ఇప్పుడున్నటువంటి నారాయణ కానివ్వండి, మరో కార్పొరేట్ కాలేజెస్లో కానివ్వండి, పెద్ద కాన్వెంట్లో కార్పొరేట్ స్థాయినటువంటి కాన్వెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి కొన్ని సీట్లు కేటాయించి ఆ సీట్లకు కావాల్సినటువంటి ఫీజులు మొత్తం కూడా ప్రభుత్వం చెల్లించేది. ఇది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ఉండేది ఇంతకు ముందు. ఈ పథకాలు 2004లో ఉన్నప్పుడు మనం సాధించుకుంటే ఈ ఫ్యాక్టరీని మూసివేయాలనే ఉద్దేశంతో దీన్ని నష్టాల్లోనే కొనసాగించాలని, నష్టాలను చూపించాలని, ఈ నష్టాల ద్వారా దాన్ని మూసివేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రల్ని ఆపాలని చెప్పి ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం. మరి మీరు వచ్చి గేట్ల దగ్గరకు వచ్చి, విశాఖపట్నం గేట్ల దగ్గరకు వచ్చి మీరు ప్రకటించున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నామంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి విశాఖ ఉక్కు లాభాల్లో నడవాలంటే ప్రభుత్వం చేసిన పని ఉన్నది. అదేంటంటే కేవలం 60% మాత్రమే ఈ రోజున ఉక్కు ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి సామర్థ్యంతో పనిచేస్తున్నది. 100% సామర్థ్యంతో పని చేయటం లేదు. దానివల్ల నష్టాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ నష్టాలను మీరు పూరించాలంటే 100% సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఈ ఫ్యాక్టరీకి వర్కింగ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలా. అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో, కానీ ఈ 60% మాత్రమే నడుస్తున్నటువంటి ఈ పని సామర్థ్యాన్ని 100%గా పెంచినట్లయితే ఏదైతే మరి ఎన్నో దశాబ్దాలుగా భూములు కోల్పోయి నిర్వాసితులై మాకు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలని కోరుతున్నటువంటి ఈ నిర్వాసితులకి మళ్ళా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు మీరందరూ కూడా. కాబట్టి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు కేటాయించాలి. 100% జనకు పని సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.